సార్ ప్రొడ్యూసర్ నాగవంశి చాలా లాస్ అవుతున్నారు. 90% సినిమాలు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయినవి. హ్మ్. ఇప్పటి వరకి 125 కోట్ల వరకు లాస్‌లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. హ్మ్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయ్యే 'మాస్ జాతర' సినిమా ఒకవేళ హిట్ గాకపోతే, రవితేజతో హిట్ గాకపోతే, ఇంకా అన్ని సినిమాకి ఇండస్ట్రీకి దూరం అవుతారు అని చాలా వార్తలొస్తున్నాయి. నిజంగానే సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారా? లేకపోతే లాభాలు ఉన్నాయా అతనికి గూడా? ఈ మధ్యన 'దిల్ రాజు' కూడా చాలా సినిమాలు పోయినాయి. హ్మ్. దూరం అయ్యాడా? ఎందుకు దూరం అవుతాడు? బంగారం ఎక్కడ పాడేసుకుంటే అక్కడే వెతుక్కోవాలి. అందరికి తెలిసిన సామెత కదా ఇది. ఎందుకు దూరం అవుతాడు? నష్టం వస్తది. ఆ నష్టం వచ్చిన 105 కోట్లు కూడా కరెక్ట్ అయ్యి ఉండదు. అసలు కలెక్ట్ చేయకుండా ఉంటదా సినిమా అవుతదని? ఏదో ఉంటది కదా! ఓటీటీ ఉంటది, అది ఉంటది అన్నీ కలిసి ఏదో ఉంటది. ఒక 30-40% లాస్ ఉంటే ఉండొచ్చు. 100% లాస్ ఉండదు. అంచేత అతను అంత ఎడ్యుకేటెడ్ ఫెలో అతను. మిస్టర్ సూర్యదేవర నాగవంశీయ అతని పేరు. సో, చాలా ఎంటర్‌ప్రైజింగ్‌గానే వచ్చాడు. 'దిల్ రాజు' కంటే స్పీడ్‌గా వచ్చాడు. యాక్చువల్‌గా కొంత స్పీడు తగ్గించాలి యాక్చువల్‌గా. అంటే ఆ సినిమా తీయడం మానేస్తే మన సినిమాలు ఎలాగ ఉంటాయి? వంశీ అతని పేరు నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు, ఎంటర్‌ప్రైజింగ్ పీపుల్ ఉండాలి. చాలా బాగా మేనేజ్ చేసుకోండి. ఒకప్పుడు 'రత్నం' తీసి ఇలా దెబ్బతిన్నాడు. ఫట్ తీసి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో మెడ్రాస్ వెళ్ళేవాడు. 3000 అయితే 30,000 ఉంటుంది. ఆ ఫ్లైట్ ఎక్కితేనే. ఆ టైంలో వెళ్తాం ఏదో మాట్లాడుకోవడం, ఆ ఫ్లైట్ దొబ్బేయడం, ఇంకోటి బుక్ చేయడం. అంత బిజీ. అక్కడ 'విక్రమ్‌తో' సినిమా, 'శంకర్' గారితో సినిమా, ఇంకోటి ఎవరి సినిమా, ఇలా 3 సినిమాలు ఒకసారి అంత అవసరమా? ఒక మేకప్ మ్యాన్ ఒక లెవెల్‌కి ఎదిగాడు. వన్ ఆఫ్టర్ వన్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మిస్టర్ నాగవంశీయల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానము. లారీలనక రాస్తారు కదా! నిదానమే ప్రధానము. పోలేరమ్మ అని రాస్తూ ఉంటారు మళ్ళీ. అలాగా అదన్నీ చూసి నేర్చుకోవాలి. నిదానం బాబు, కంగారు పడకూడదు. ఎందుకు కంగారు? నువ్వు అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకో. ఇంకా నా ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు బాగా వెళ్తున్నారు. ఎవరు? 'మైత్రి' మూవీస్ వాళ్ళు. వాళ్ళకి సిస్టమేటిక్‌గా అమెరికాలో డబ్బులు తెచ్చుకోవడానికి అక్కడి నుంచి ఒక అథారిటీ సంపాదించి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఏదో చేసి ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్‌తో బాగా మేనేజ్ చేసి థియేటర్ లెవెల్‌లో కూడా 'దిల్ రాజు'కి ఎగనెస్ట్‌గా ఉంది. మేము కూడా థియేటర్స్ తీసుకుంటామని సినిమా డిస్ట్రిబ్యూషన్‌గా మొదలుపెట్టి ప్రొడ్యూసర్‌గా మారి ప్రొడ్యూసర్ నుంచి ఎగ్జిబిటర్స్‌గా కూడా మారిపోయారు. వాళ్ళు ఇంకా దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ స్టడీ వే. ఒకేసారి మళ్ళీ కమ్మ కాపు ఫీలింగ్ వస్తుందని ఇండస్ట్రీలో కష్టం అది. ఆ ఫీలింగ్ వస్తే కాపు సార్ డామినేటింగ్ ఇన్ ఫిల్మ్ యాక్టింగ్ స్టార్స్లో. సినిమాలు తీయడంలో కమ్మోస్ ఫర్ డామినేటింగ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రెండు మెయింటైన్ చేసినట్టుగా ఒకేసారి బాలకృష్ణ తోటి ఎవరో చిరంజీవి గారితో కూడా సినిమా తీసారా? ఇంకా అటువంటి ఛాలెంజ్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. నా ఉద్దేశం అనేది నేను గమనించిన నా యొక్క అబ్జర్వేషన్. అలాగే వెళ్ళాలి ఇతను ముందుగానే విజయ్ దేవరకొండ బట్టి ఇతను మాకు పవన్ కళ్యాణ్తో సమానం, ఇటువంటి కొన్ని ఎక్స్ట్రా మాట్లాడేసి అతను ఎవరో నాగవంశీ అనే అతను. తర్వాత ఈ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెత్తగాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని అవి అనవసరం. నువ్వు ప్రెస్ మీట్ పిలవకూడదు, పిలిచిన వాడిని పిలవకూడదు. నీకు గిట్టని వాళ్ళని, నీ ఇష్టం అది. ఎందుకు పిల్లలేదని నా ఇష్టం అంటాడు. అసలు మాట్లాడకూడదు అసలు. ఈ జర్నలిస్టులతో నువ్వు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ గోకుతారనమాట. గోకమని ఇంకో ఎవడో చెప్తాడు. నాగవంశీకి అందరూ ఫ్రెండ్సే ఉంటారు కదా. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప ఇంకెవడో ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళిద్దరు కలిసి ఒక ఆఫీస్ పెట్టారు కాబట్టి సితారా అని వీళ్ళు పెట్టి. అదేందా ఇక వాళ్ళు ఎంతమందికి తెలుసు? అందరికి వాళ్ళు ఎంతో ఇష్టం కాదు కదా. కొంతమందిగా ఉంటుంది. ఏదో వేదాంతం మాట్లాడుతూ ఉంటాడు పైకెక్కి, జేబులో చేయబెట్టుకు వెళ్ళిపోతానంటాడు ఎవడో త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకు తప్పితే అది ఎందుకు పనికొస్తాడు? ఈ సినిమా హిట్ అవ్వడానికి పనికొస్తాడా? అవడు కదా. అంచేత మిస్టర్ నాగవంశీ, యూ హ్యావ్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ వెన్ యూఆర్ టాకింగ్ టు ద పబ్లిక్. వీళ్ళ పబ్లిక్ క్యారియర్స్ వీళ్ళు జర్నలిస్టులు. నువ్వు ఇంతంటే అంత రాస్తారా? ఇంతంటే అంత చెప్తారు అంటే యూట్యూబ్లో. అది ఆ విధంగా బ్యాడ్ అయిపోయిన వాళ్ళు ప్రప్రథముడు ఎవడు? విజయ్ దేవరకొండ. లేకపోతే రొమాంటిక్ బాయ్. అతనికి వచ్చిన ఫాలోయింగ్ ఇండియాలో ఎవరికి రాలేదు. అన్ని భాషల్లోనూ అర్జున్ రెడ్డి తర్వాత, ఆ గీత గోవిందం తర్వాత బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని చేతులారా చెడగొట్టున్నాడు అతను. ఇక్కడికి మాట్లాడతాయో బాగుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. నేను ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పాను, నువ్వు సైలెంట్గా ఉండిపో. ఏంటి విజయ్ దేవరకొండ మాట్లాడలేదని ప్రజలు అడుగుతారు. లేదు సినిమా అయిన తర్వాత మాట్లాడితే అర్థం ఉంది కానీ ఇప్పుడు ఎందుకు అని ఒక మాట అంటే గ్రాఫ్ అక్కడికి వెళ్ళిపోతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొంచెం రెచ్చిపోతున్నారు యాక్చువల్గా. ఇప్పుడు ప్రజలు రెచ్చిపోతే మీకు ఎందుకన్నా? నాకెందుకు కాదు, ప్రజలకు కావాలి. రెచ్చిపోతే జనాలు వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు.
ఒక సక్సెస్ఫుల్ ఫిల్ సక్సెస్ అయ్యే ముందే నేను అంత అయిపోతాను ఇంకా ఏడుకొండల వాడు వెంకటేశ్వర ఎవరికి ఏం చేయడు. వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్. నువ్వు చేసిన పనిని బట్టి ప్రజలు చేస్తారు, ప్రజల్లోనే వెంకటేశ్వర ఉంటాడు. అర్థమైందా? అంతేగాని ఒక జీసస్ క్రైస్ట్ అయినా ఒక అల్లా అయినా ప్రజల్లో ఉంటాడు. అంతేగాని నువ్వు పెట్టేసి ఎవడో గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చినట్టు ఒక 42 కోట్ల కిరీటం పెడితే ఆహా నాకే పెడతావో టోపీ అది జైలుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 43 కోట్లు కిరీటం పెట్టాడు, వజ్రాల కిరీటం వెంకటేశ్వరకి అని నవ్వుకుని ఉంటాడు. అందరూ కర్మ ద బిచ్ అంటారు కదా, ఇసే కర్మ ద గాడ్ అండ్ గాడ్ ద కర్మది. అల్లా కాదు కర్మ, జీసస్ కాదు కర్మ. అక్కడికి వెళ్ళి ఆ కర్మను ఆడుకుంటున్నారన్నమాట. నాకు 100 కోట్లు 200 కోట్లు నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలని ఏమి ఉండదు. నువ్వు చేసే పనులు బట్టి అవుతావు నువ్వు. అర్థమైందా? అవన్నీ మనం పెట్టుకునే విగ్రహాలు. అక్కడ ఉండేది కర్మ ద అల్లా, కర్మ ద జీసస్, కర్మ ద వెంకటేశ్వర. ఇది నా ఫిలాసఫీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఫిలాసఫీ. అక్కడికి వెళ్ళిపోయి నా సినిమాని హిట్ చేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను అవి కాదు. ముందు ప్రజల్లో నీ యొక్క బిహేవియర్, నీ బాడీ లాంగ్వేజ్ కూడా కౌంట్ చేస్తుంది. పాపం అక్కడ నాగవంశీ అని అతను డిఫెండ్ చేసుకోవాలనుకున్నాడు. కొన్ని జర్నలిస్టులతో వాగ్వివాదంలో దిగాడు. అవసరం లేదు, అది వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళతో వాగ్వివాదం దిగవలసినంత అవసరం లేదు. జర్నలిస్టులు ఉన్నది ఫిట్టింగ్ పెట్టడానికే. ప్రెస్ మీట్ వాళ్ళు, ప్రెస్లో ఉండేవాళ్ళు మీకు ఫిట్టింగే పెడతారు. అక్కడికి వెళ్తే ఆడు మాట మాడతాడు, ఇక్కడికి వెళ్తే ఈడు మాట మాడతారు అనమాట. అదే మీకు వాళ్ళని నాకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు 40-50 ఏళ్ళ నుంచి ప్రెస్ మీట్లు నేను ఎక్కడే మాట్లాడను. నేను నా అంతటా మాడతాను. నాది ఇష్టమై రుచించేవాళ్ళు ఉండండి, లేకపోతే ప్లీజ్ గో అవుట్. మిమ్మల్ని ఎవడో బలవంతం చేయడం, పిలవడం మటుకు అందరిని పిలుస్తాం. నేను కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడితే 2-3 ఉన్నారు, వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళిద్దరూ తెలిసి నాకు, రే నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు తెలుగులో మాట్లాడు, వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అక్షరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నాను అని చెప్పి మాడతాను. స్వచ్ఛమైన తెలుగు మాడతాను కదా, లేకపోతే హిందీలో మాట్లాడు, నేను అర్థం చేసి మళ్ళీ ఇంగ్లీష్లో మాడతాను. లేదా ఒక అమ్మాయిని పెట్టుకుంటాను బాగా చెప్పే అమ్మాయిని. అంతేగాని నువ్వు వచ్చిరా అని ఎదవ పుష్ప లాంగ్వేజ్ మాట్లాడడం చిరాకు వస్తుంది యాక్చువల్గా. అలాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ నాగవంశీ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకే వాళ్ళు యూ మేడ్ ఎన్నో క్రోడ్లు, కొంత అప్పు తెచ్చి కొన్ని ఇంట్లో డబ్బులు పెట్టి కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ చేసి ఎక్కడ కూడా పాపం మూల నుంచి ఉంటాడు తప్పితేనే ఫోకస్గా స్టేజ్ బజ్కి రాడు. రమ్మంటే వస్తాడు. యాక్చువల్గా ఐ లైక్ హిమ్ బికాజ్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రస్తుతం మాడినప్పుడు కొంచెం రెచ్చిపోతాడు. ఎందుకు? వాళ్ళు ఏంటి ఉపయోగం? అర్ధనాగాళ్ళు వాళ్ళంతా. అర్థమైనప్పుడు అర్ధనాగాళ్ళతో ఎందుకు మీకు? ఓకే మీకు నచ్చలేదా? ఓకే లెట్స్ సీ, ప్రజల మీద వదిలేద్దాం, ప్రజలు ఒకేలా ఇచ్చేస్తారో, ప్రజలకు నచ్చాలి కాబట్టి కంటెంట్ అని చెప్పాలి. నువ్వు 5-6 సినిమాలు కాపీ కొట్టేశాడు మీ డైరెక్టర్ అని చెప్పేసి ఎవడో అన్నాడు, ఏమో కొట్టాడేమో మరి అంతే. ఏమైపోయింది? సినిమా బాగుండాలి ఫైనల్గా. ఎవడు కొట్టాడు? మణిరత్నం కాపీ కొట్టాడు. నెంజిత్తే కిల్లాదయ్ అనే సినిమా తెలుగులో మౌన గీతం అని డబ్ చేశారు. ఆ సినిమాను కాపీ కొట్టిన తర్వాత మణిరత్నం హిట్ అయింది. దాని పేరు టైటిల్ కూడా కాపీ కొట్టేసాడు, మౌన గీతాన్ని మౌన రాగం. ఆ డైరెక్టర్ పేరు జాన్ మహేంద్రన్. నెంజిత్తే కిల్లాదయ్ అంటే మనసును గెల్లొద్దని. అది ఇక్కడ మౌన గీతం అని పెట్టాడు, ఇంకా పుట్టుండవు అప్పటికి. ఓకేనా? ఆ సినిమాని మౌన రాగం అని తీశాడు. అందులోనూ మోహనే, ఇందులోనూ మోహనే, కన్నడ మోహన్, కోకిల మోహన్ అంటారు అతన్ని. అర్థమైనప్పుడు సో అది కాపీ కొట్టి తీసే వరకు మణిరత్నానికి 4 ఫ్లాప్లు బిఫోర్. పల్లవి, అన్ని ఎదయ్యే కోయిల చాలా సినిమాలు. ఇది కాపీ కొట్టిన తర్వాత హిట్ అయ్యాడు. ఇప్పుడు ఇతను నాగవంశీ పెట్టుకున్న డైరెక్టర్ కాపీ కొట్టి తప్పి కాపీ అంటారు దాన్ని. కొన్ని ఇన్స్పిరేషన్గా 5-6 సినిమాలు తీసుకున్నాడు. అవి ఈ జనరేషన్కి సంబంధించిన సినిమాలే కాబట్టి మన వాళ్ళు చెప్పేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటారు తీసేసిన 5 సంవత్సరాలుగా ఆ సినిమాలకు కాపీ కొట్టాడు అంటే నువ్వు అతని కంటే 5 సంవత్సరాలు వేస్ట్ ఫీల్ అనమాట. 5 సంవత్సరాల క్రితమే ఒక సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టాడు వీళ్ళ భాషలో తీసాడంటే నీకు ఇప్పుడు చెప్తున్నారు వీడియోస్లో ఆ పలానా ఇంగ్లీష్ సినిమా కాపీ కొట్టాడు అంటే ఇప్పుడు వచ్చిందన్నమాట. నీకు జ్ఞానదంతాల ఇది వేస్ట్ ఫీల్ పెట్టినోడు. నువ్వు వచ్చిన మన్నాడే చెప్పేది నేను. సినిమా వచ్చిన నెక్స్ట్ మినిట్ చెప్పగలను నేను ఎక్కడి నుంచి తీసుకున్నాడు. నేను కాపీ అన్నాను. యూ మస్ట్ హ్యావ్ అడాప్టెడ్ సమ్ సీన్స్ అంతే. అది ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటుంది సబ్జెక్టులు అంటాను అంతే త్రివిక్రమ్ శ్రీనివాస్. అదర్వైజ్ మాటలు బ్రహ్మాండంగా చమత్కారంగా బాగా రాయగల సత్తా ఉన్నవాడు. కథాంశాలు ఉంటాయి కదా, ఇతివృత్తం అంటే స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ పాతగా ఉంటాయని చెప్తాను. నాగవంశీ ఇది ఇప్పుడు తీసే డైరెక్టర్తో కూడా 4-5 మంచి తీసుకున్నాడు యాక్చువల్గా విజయ్ దేవరకొండ. తర్వాత విజయ్ దేవరకొండకి
తీసుకొని నా సజెషన్ మానే కానీ ఎప్పుడు కూడాను అమ్మాయిలకి అన్ని రంగాలకి లైక్ చేసే గీత గోవిందం లాంటి సాఫ్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అందులో కూడా క్రైమ్ ఎలిమెంట్ పెట్టచ్చు. ఒక అబ్బాయికి ఒక పిల్లిని ఇందులో పెట్టి కొడితే ఎలా ఉంటుంది, మీదకి వస్తుందా? అటువంటి క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడే చిరంజీవి లాగా, ఒక ఖైదీలాగా, ఒక సల్మాన్ ఖాన్ లాగా కండలు బండలు పెంచేసి అటువంటి సినిమాలు చెయ్యొద్దు బాబు అని నేను సవినయంగా అటువంటి ఆడవు. ఇప్పుడు అతనికి ఇంకా అంత రేంజ్ రాలేదు. ఇది ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్ టు మిస్టర్ విజయ్. మంచి ఆహ్లాదంగా ఉంటూ రొమాంటిక్గా కితకథలు పెట్టాలి. మరి ఎవరో మన డార్లింగ్ లాగా అదేందా అలా పెరిగినోటే కదా. మొట్టమొదటి సినిమాలు పెద్ద ఆడే కాదు, తర్వాత బాహుబలి తర్వాత పెద్దోడు అయిపోయాడు. లేకపోతే నడుము గిల్లివాడే అనుష్కదే. ఆ టైప్లో సినిమాలు చేస్తే బాగా ఆడతాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ టుడే లైక్స్ సచ్ రొమాంటిక్ అండ్ దెన్ బికమింగ్ ఎ టర్నింగ్ టువర్డ్స్ ట్విస్ట్ క్రైమ్. ఆ అమ్మాయికి ఎవడో బతికెళ్ళిపోతారు, ఆ అమ్మాయిని ఎవరో అప్పుడు ఇటు రెచ్చిపోతాడు. అలా పెట్టాలి. నేను కొంచెం ఐడియా ఇస్తాను తప్పితే ఒక పెద్ద సిల్వస్టర్ స్టాలిన్ లాగా, స్క్వేర్ జనేగర్ లాగా ఏంటిది అలా చేయాలనుకున్న వీడియో నడుస్తుంటే దరిద్రంగా ఉన్నాడు. మంచి సల్మాన్ ఖాన్ స్టేజ్ మీద నడుతున్నాడు, అక్కడికి ఏదో జబ్బులు వచ్చినట్టు నడుతున్నాడు. ఈ పెరిగిపోయి ప్లస్ ఏమో పొట్టోళ్ళు కదా, వీళ్ళకి ప్లేట్లు అన్నీ వచ్చేస్తే బాగోరు. ప్లేట్లు ఎవరికి రావాలి? ప్రభాస్కి, అమితాబ్ బచ్చన్కి, మిథున్ చక్రవర్తి, వాళ్ళు బాగుంటారు. హైట్గా ఉన్న వాళ్ళకే ఇవి బాగుంటాయి. ఈ 6 ప్యాక్ 5'7" ఉన్న వాళ్ళకి బాగోవు. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. నాకు తెలిసినంత ఇండియాలో 99% చాలామంది తెలియదు. నేను ఒక్కడే చెప్పగలను కాబట్టి. వాళ్ళు ఏదో స్టేజ్ మీద నడుస్తున్నాడు సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. అప్పుడు మామూలు ఇటువంటి వేస్తాడా, కార్డ్రే వేస్తాడు, కార్గో వేస్తాడు, ఎక్కడో పాకెట్ ఎక్కడో పాకెట్ ఎక్కడో పాకెట్ ఎక్కడో పాకెట్ ఇది తర్వాత ఇది ఎలా వస్తున్నాడు. ఎవడన్నా హాలీవుడ్ ట్రాక్ దిప్పుతుంది అది సిల్వర్ స్టాలియన్ రాడు, అలా అతను కూడా రాడు. మామూలు షర్ట్ వేసుకొస్తాడు. ర్యాంబో ఇవన్నీ అతను మామూలుగా వస్తాడు. ఏజ్ అయిపోయిన దానికి పాపం. అయినా కూడా సిల్వర్ స్టాలిన్ అనగా చూస్తారు. ఎంత ముసలోడు అయిపోయినా 80 వచ్చేస్తున్నాయి దానికి. వీడెల్లా నడుపుతాడు పొట్టుగా ఉండేవాడు సల్మాన్ ఖాన్ గారు. అతను చూసి ఒక్కొక్క విధంగా చిరంజీవి బయట మామూలు డ్రెస్ వేసి వస్తాడు. బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్ వేసుకుంటాడు. అందంగా ఉంటాడా 70 ఏళ్ళను? మనవాడు అలాగా విజయ్ దేవరకొండ ఆ కండలో గంటలో చిరంజీవిలాగా అయిపోయినంత నువ్వు అనేసుకుంటూ అయిపోతావుటి. జనాలు ఒప్పుకోవాలి. నువ్వు ప్రస్తుతం ఇంకా గీత గోవిందం లెవెల్లో ఉన్నావు. ఇంకా పెంచితే ఒక అర్జున్ రెడ్డి రేంజ్లో, అది కూడా రొమాంటిక్ ఫిల్మే. ఇది నా క్యాండిడేట్, మీరు ఎవరైనా ఏం చేయకండి దానికి, అది నాకు సొంతం అన్నాడా? అందులో రొమాన్స్ ఉంది, అది ఒక లవ్ ఉంది. అటువంటి సినిమాలు చేయాలి. కానీ ఎక్కడికో వెళ్ళిపోయి మిషన్ లాగా, సిల్వర్ స్టాలిన్ లాగా, స్క్వేర్ జనేగర్ లాగా నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వేరే ప్రపంచానికి వెళ్ళిపోయి లాక్కొచ్చాయని ఏంటిది? ఇంకా కుర్రోడు అతను. విజయ్ దేవరకొండ ఈజ్ స్టిల్ యంగ్ ఫెలో. అటువంటి సినిమాలు చేయమని నేను ఎందుకు చెప్తున్నాడు, అందుకు చెప్పి నాగవంశీ చేసినా కూడా టేక్ సమ్ ఫిల్మ్స్ లైక్ అల్లు అరవింద్కి ఈ మధ్య సబ్జెక్టులు కల్పించుకోకపోయినా కూడా మీరు చేయండి అనే స్వతంత్రం ఇస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. పెద్ద క్రియేటివ్ ఫిల్మ్స్ లైక్ చేసి అతను కాదు, పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్ అతను. వాళ్ళ బావమాది కూడా అలాగే పెరిగాడు. కానీ ఇప్పుడు జనాలు మారారు కాబట్టి ఓకే ఏదో ఒకటి చేయండి. కాళ్ళ దగ్గరికి వస్తుంది లక్ష్మి. ఆడెవడో కన్నడలో మంచి సినిమా తీసి ఆయనకి ఇచ్చాడు. నరసింహస్వామి సినిమా కూడా ఆయనకి ఇచ్చారు. ఇటు అతను అడగలేదు, వాళ్ళే ఫోన్ చేసి ఇచ్చేస్తారు సినిమాని. ఇచ్చేసి మీరు రిలీజ్ చేసి పెట్టండి మాకు ఇదే ఉండంటే అతను ఒక 5-6 కోట్లు వస్తే 2 కోట్లు ఇస్తాడు వాళ్ళకి. ఇదంతా కూడా ప్రొడ్యూసర్, డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి చెప్పాను ఇప్పుడు ఇదంతా. ఎందుకంటే అతను మంచి దాంట్లో చేస్తున్నాడు. కానీ మరీ ఎక్కువ ప్రాజెక్టులు ఒకేసారి స్టార్ట్ చేసేసి ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఆడొద్దని అందులోంచి కొంచెం బయటపడాలి. గో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఆల్రెడీ చెప్పాను కాబట్టి. అండ్ ఆల్సో స్టాప్ టాకింగ్ టూ మచ్ విత్ ఎనీ జర్నలిస్ట్. వాళ్ళు ఎంత నీ సినిమాతో కంపేర్ చేసి 1/1000 కూడా ఉండరు. అంచేత వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు, ఏదో విధంగా డీమీన్ చేయాలి సినిమాని. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిపోవడమే వాళ్ళ అభిమతంలో మాట్లాడతారు, జర్నలిస్టులో మాట్లాడలేదు వాళ్ళు ఎవరన్నా. అంచేత వాళ్ళకి ఎందుకు ఇది ఎలా తీస్తే నీకు ఎందుకు? ప్రజలు చెప్తారు. రేపు నువ్వెవడు చెప్పడానికి అవును కేసుకాడు జర్నలిస్ట్ అన్నవాడు. చెప్పేది ప్రజలు చెప్తారు, కంటెంట్ బాగుందా లేదా అని చెప్పేసి. అది కూడా బాగా చెప్పాలి, నిజంగా జెన్యున్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ లాంటి హీరోలు, నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు టాక్ లెస్ అండ్ వర్క్ మోర్, ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్. దిస్ ఈజ్ మై మెసేజ్
అదర్వైజ్ ఈజ్ డూయింగ్ వెరీ చాలా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్టు ఇలా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫలించలేదు. ఒక బై 3 మూవీస్ ఎందుకు ఫలిస్తుందంటే చాలా వాళ్ళు ఒక లెవెల్లో వెళ్తున్నారు. ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా, ఒక చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా, అలాగే వెళ్తున్నారు. ఏదో ఒక ఈక్వేషన్ పట్టుకోవాలి. అంచేత ఇతనికి ఇంకాను అంటే నాలెడ్జ్ లేదు అనలేము, కానీ నాగవంశీ అనే అతని యొక్క ఇది చూస్తుంటే ఎస్ గాట్ ఒకేసారి 4 పెట్టుకుంటే ఏదో ఒకటి దాంట్లో పడద్దు కదా అని అనుకుంటాడు. యాక్చువల్గా సినిమా ఫీల్డ్ అలా జరగదు. నీ ముందు సినిమా నీ లైఫ్. నేను చాలాసార్లు చెప్పాను. ఒక హాలీవుడ్ డైరెక్టర్ అంటాడు, వాట్ ఆర్ యూ అంటే, వాట్ ఈజ్ ద డైరెక్టర్ అని అడుగు, ఈజ్ ఈక్వల్ టు హిజ్ లాస్ట్ ఫిల్మ్ అంటారు. లాస్ట్ ఫిల్మ్ హిట్ అనుకో నువ్వు హిట్ కింద లెక్క, లాస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అనుకో నీకు అలాగే ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ వచ్చేస్తారా నీకు. ఇప్పుడు నిజంగా ఆడే పాస్ మహారాజా అబ్బాయి ఎవరో రవితేజ, నాకు బాగా కావాల్సినడే, అతను ఆ సినిమా ఆడొచ్చేమో. ఇప్పుడు ఎన్నిటితోటి దాన్ని కూడా అదే యాంగిల్లో చూస్తారు ప్రజలు 3 ఫ్లాపుల తర్వాత చూస్తారా. అంచేత మనం కొంతవరకు ఏంటంటే మనం మాట్లాడడం తగ్గించుకొని ఆ సినిమాకి లెట్ ఓన్లీ అలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు కాబట్టి రవితేజ కూడా ఎక్కువ మాట్లాడ్డాడు, వెళ్తాడు ఉంచుంటాడు, కొంచెం మాట్లాడాడు అంతే. అతను మాట్లాడతాడు, మిగతా వాళ్ళు మాట్లాడాలి మీ సినిమా గురించి. అది కూడా గంటల తరబడి ప్రమోషన్ చేయకండి బాబు, చిరాకు వచ్చేస్తుంది. అది సుమాన్ పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని గంటల తరబడి చేస్తూ ఉంటారు, 4-5 గంటలు 5 గంటలు. ఎందుకది మొన్న అలా చక్కగా చేశారు నాగవంశీ సినిమాకి అనుకుంటా, ఫాస్ట్గా అయిపోయింది 1 అవర్లో టక్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అదేదో సినిమాకి. అలా ఉండాలి. నాగవంశీ సినిమా మరి ఏ సినిమా మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2కి పట్టని మాట్లాడేసి వెళ్ళిపోయారు. దాన్నే వివాదం చేయడానికి ట్రై చేశారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు. నాకు ఎవరో అవసరం లేదంటే అర్థం ఏంటి, నువ్వు బాలకృష్ణ నాకు అవసరం లేదనా? నాకు ఎవరో అవసరం లేదు, నా సక్సెస్సే మాట్లాడద్దని అన్నాడు మాటకి, జూనియర్ ఎన్టీఆర్ మాటకి. దానికే చాలా పెడార్థాలు తెచ్చేశారు. సో అంచేత టాక్ లెస్ అండ్ వర్క్ మోర్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ నాగవంశీకి, అందరికీ కూడా. జస్ట్ టాక్ లెస్ బిఫోర్ ద రిలీజ్. నేను అంతకుముందు కూడా నా చిరంజీవి లాంటి పెద్ద స్టార్ని పట్టుకొచ్చినా కూడా ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడేస్తుంటాడు. నువ్వు చూసావు సినిమాని? ఇతనే కాదు, చిరంజీవి అన్నప్పుడు కూడా అన్నాను, పిలిచారు బాగా ఆడాలని కోరుకుంటాం, ఏదో మంచి ప్రొడక్షన్, అంతవరకే. ఇది ఎలా ఉంటుంది నేను ఆశ్చర్యపోయాను, పడిపోయాను ఆ టైప్లో మాట్లాడకూడదు. ఎందుకది అంత పడిపోయే అంత గొప్ప అయితే ప్రజలు చెప్తారు కదా. దిస్ ఈజ్ మై మెసేజ్ టు మిస్టర్ నాగవంశీ, యువర్ నెక్స్ట్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి హిట్.